Hmm. Yeah, hi leaders. So we are on the way to Udaipur. We are in airport now. సో నాతో పాటు బ్రాండ్ న్యూ సెమీ సేల్స్ మాస్టర్ రాకేష్ గారు ఉన్నారు. సో రాకేష్ గారు, సో ఎలా ఉంది? వెరీ గుడ్, awesome feeling. Feeling like I'm on the seventh heaven. సెవెంత్ Really హెవెన్, inspiring. సెవెంత్ హెవెన్లో ఉన్నట్టు ఉందంట రాకేష్ గారికి. సో ఉదయపూర్కి వెళ్ళకముందే సెవెంత్ హెవెన్లో ఉంటే ఉదయపూర్కి వెళ్ళిన తర్వాత మరి అక్కడ ఎలా ఉండాలి ఏంటి అని చెప్పేసి జస్ట్ ఇమాజిన్ చేయండి. సో ఆల్మోస్ట్ మా గేట్ 6 నెంబర్ గేట్ అండి మాది. సో నౌ ఇప్పుడు ఇక్కడ మనం గేట్ నెంబర్ 1 క్రాస్ చేస్తూ ఉన్నాము. సో వీఆర్ మూవింగ్. సో ఈవెన్ నైట్ ఇప్పుడు మిడ్ నైట్ 2:33 అవుతుంది. అందరూ కూడా డీప్ స్లీప్లో ఉంటారు. బట్ వీఆర్ మూవింగ్. సో ఎయిర్పోర్ట్లో కూడా ఇప్పుడే ఒక ప్రజెంటేషన్ అయిపోయింది మాది 3 గర్ల్స్ తోటి. సో వాళ్ళు చాలా తక్కువ శాలరీస్కి, అంటే వాళ్ళని చూస్తే నాకు అదే అనిపించింది, ఎంత ఉంటుంది శాలరీ, ఒక 25-30 ఉంటుందా అంటే 11,000 రూపాయలకి దే ఆర్ వర్కింగ్ నైట్ షిఫ్ట్ ఇన్ ఎయిర్పోర్ట్. అర్థం చేసుకోండి మార్కెట్లో ఎంత కష్టపడతా ఉన్నారు. 10-11,000 రూపాయల కోసం నైట్ షిఫ్ట్ అదే అమ్మాయిలు వర్క్ చేస్తూ ఉన్నారు. వాళ్ళకు ఒకటే చెప్పాము, ఆపర్చునిటీ ఇక్కడ ఉంది. సో ఏంటి ప్రొడక్ట్ ఏంటి అంటే ఏం చేయాలని చెప్పేసి అంటే అదంతా కూడా మేమేమి డిస్క్లోజ్ చేయలే. జస్ట్ నౌ వీఆర్ మూవింగ్ ఉదయపూర్. సో ఆగస్టు 2కి ఒకసారి కాల్ చేయండి, మీకు అక్కడ ఏముంది ఏంటి ఇది అని చెప్తామని చెప్పేసి విషయాన్ని వాళ్ళకి చెప్పడం జరిగింది. సో మీరు చూడొచ్చు, అంటే ఇక్కడ మనం ఓపెన్ అప్ అయి మాట్లాడుతూ ఉంటే మనం వెళ్ళే ప్రతి చోట కూడా మనం ఆపర్చునిటీని క్రియేట్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ అక్కడ అని చెప్పి కాదండి, అంటే ఇలాంటి ప్లేసెస్లో వాళ్ళకి తెలుసు ఎంత స్ట్రగుల్స్ ఉంటాయి ఏముంటాయి. అండ్ అలాగే వాళ్ళు అన్ని రకాల పీపుల్స్ని చూస్తుంటారు. అండ్ వాళ్ళకు 3 లాంగ్వేజెస్లో వాళ్ళు కమాండ్ ఉంది. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ మాట్లాడుతూ వాళ్ళు 11,000-12,000 రూపాయలకి నైట్ అంతా వర్క్ చేస్తూ ఉన్నారు. వెరీ ఆడ్ టైం. సో మరి మనం ఎలాంటి ప్లాట్ఫామ్లో ఉన్నాం? సో 10-11,000 రూపాయలు సంపాదించుకునేటువంటి మార్గాలు బయట చాలా ఉన్నాయి. బట్ చాలామందికి అవి బయట ఎక్కడున్నాయి ఏంటి ఇదని చెప్పేసి దొరకట్లే. సో లీడర్స్, ఎక్కడైనా సరే మనం ప్రమోట్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. సో దయచేసి మీరు ఇలాంటి ట్రిప్స్ని ఎంజాయ్ చేయాలి, ఇలాంటి లగ్జరీ లైఫ్ స్టైల్ని లీడ్ చేయాలి అంటే ఫస్ట్ గ్రౌండ్లో వర్క్ చేయాలి. సో మనం ఎప్పుడైతే గ్రౌండ్లో మనం మన వర్క్ని చేస్తామో ఆటోమేటిక్గా మనకు రివార్డ్గా మీరు ఇలాంటి ట్రిప్స్ని తీసుకొని మీ యొక్క ఏదైతే స్ట్రగుల్ ఉందో దాన్నంతా కూడా ఈ ట్రిప్స్ తోటి, అంటే ఈ ఏదైతే ఈ 3 days లగ్జరీ మనకు ఇచ్చేటువంటి అకామిడేషన్ కానివ్వండి, స్టే కానివ్వండి, దాంతో మనమంతా మర్చిపోయేటువంటి అవకాశం ఉంది. సో మీరు చూడవచ్చు, ఐఎమ్ జస్ట్ మీకంతా కూడా, సో ఇదంతా కూడా మనకు ఎయిర్పోర్ట్లో ఇన్సైడ్ అండి. ఇవన్నీ మనకు డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ గేట్ నెంబర్స్. సో ఇక్కడ నుంచి ఆ గ్లాస్ అవతల మొత్తం కూడా ఫ్లైట్స్ ఆగి ఉండేటువంటి ప్లేసు. సో ఫ్లేవర్స్ ఆఫ్ హైదరాబాద్ అంటే ఎంత బ్యూటిఫుల్గా ఆర్కిటెక్చర్ కానివ్వండి. సో ఇలాంటి ప్లేసెస్ని మనం చూస్తూ ఉన్నాం. సో లీడర్స్, ఇవందరూ కూడా ఎంజాయ్ చేయాలి. ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ రైట్ ఉంది. బట్ దానికి మనం డిసైడ్ కావాలి ఫస్ట్. ఎస్, నాకు ఒక మంచి లైఫ్ కావాలి, లైఫ్ స్టైల్ కావాలి అనేటువంటిది మీరు డిసైడ్ అయినప్పుడు మాత్రమే అది చేయగలిగేటువంటి అవసరం ఉంది.
సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా మిగతా వీడియోస్ తోటి మళ్ళీ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. సో థ్యాంక్ యూ. బాయ్ బాయ్. సో ఆఫ్ టు ఉదయ్పూర్. బాయ్ బాయ్.